ఈరోజు న్యూమరాలజీ ప్రకారం మనం చేసుకునే ఒక అద్భుతమైన రెమెడీ చెప్తాను మీకు. అది ఏంటంటే మన గృహాన్ని ఆనంద నిలయంగా మార్చేస్తుంది. ఆనంద నిలయం ఎప్పుడు ఉంటాం ఆనందంగా? డబ్బులు ఉన్నప్పుడు, ఫ్యామిలీలో సఖ్యత ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఇంకా అదే అన్ని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాయి. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఏమవుతుందంటే వాస్తు దోషాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇళ్ళకి. సో వాస్తు దోషాలు కనిపిస్తూ ఉంటాం. దానికి తోడు న్యూమరాలజీ ప్రకారం కూడా ఇంటి నెంబర్లు సరిగా ఉండడం, ఇంటి నెంబర్ల వల్ల కూడా కొంత చెడు ఎదుర్కొంటున్నాం. వాస్తు దోషాల పరంగా కూడా చెడు ఎదుర్కొంటున్నాం. అయితే ఇప్పుడు మన సొంత ఇల్లు కాదు, వాస్తుని సరి చేసుకోలేం కదా. పైగా మనకి తెలియకుండా కొన్ని ప్లేసుల్లో పెట్టకూడని వస్తువులు పెడతా ఉంటున్నాం. అటువంటి సందర్భంలో కూడా కొంత నెగిటివ్ వస్తూ ఉంది. సొంత ఇల్లు అయినా ఇది బాగాలేదు, అది మార్చంటే ఎన్నని మారుస్తారు. కట్టేటప్పుడే కరెక్ట్గా కడితే అది వేరే విషయం, లేకపోతే ఇబ్బంది కదా. అందుకోసమని వచ్చే చెడుని కనీసం ఆపడానికి, చెడు అంటూ ఆగిపోతే మంచి అంతా జరిగిద్దండి. ఒకటి గుర్తుంచుకోండి, అద్భుతం జరిగిద్ది, మాయ జరిగిద్ది అని జరిగితే జరుగుతుందేమో, కానీ నేనైతే చెప్పను. ఎందుకు చెప్తానంటే కొంతమందికి స్లోగా ఉంటుంది రిజల్ట్, కొంతమందికి ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. కొంతమందికి స్లో రిజల్ట్ ఉంటే కొంతమందికి ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో నేను పెట్టుకో, రాత్రికల్లా అద్భుతం జరిగిద్ది, తెల్లారేసరికి అద్భుతం జరిగిద్ది అని చెప్పాను అనుకోండి, చెప్పిందంతా తప్ప. సో అలా కాదు, మీరు పెట్టుకోండి, మీరు దాన్ని చేస్తుంది ఏం లేదు కదా. సో నేను చెప్పినట్లు మీరు స్టిక్కరు ఇంటికి అతికించుకోండి. దాని తర్వాత నుంచి మీరు గమనిస్తూ ఉండండి, గతంలో మీ ఇంట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది గమనిస్తే ఎంతో కొంత మార్పును మీరు చూడగలుగుతారు. మంచి మార్పు మీకు ఆర్థిక పరంగా కానీ, ఫ్యామిలీలో సఖ్యతలు కానీ, ఏదో సంథింగ్ గుడ్ రిజల్ట్ అనేది మీరు అదే ఇల్లు, అదే మనుషులు, కానీ బెస్ట్ రిజల్ట్ మీరు చూడగలుగుతారు. సో అలాంటి అద్భుతమైన ఉపాయాన్ని ఈ అక్షయ తృతీయ సందర్భంగా మేము మా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్కి ఇస్తూ ఉంటాం. సహజంగా మాకు ఎవరైనా క్లయింట్స్ వస్తే వాళ్ళకి ఫ్రీ సర్వీసే ఇస్తాం, దీనికి డబ్బులేం తీసుకోం. కానీ మంచి నెంబర్ సెలెక్ట్ చేయడానికి డబ్బు తీసుకుంటాం, కానీ ఈ స్టిక్కర్ పెట్టుకోవడానికి డబ్బు తీసుకోం. సో ఉన్న నెంబర్ సరిగా లేనప్పుడు స్టిక్కర్ అది ఫ్రీ సర్వీస్ అనమాట మాది. లేకపోతే అది మేము ఇప్పటివరకు ఏం చేస్తున్నానంటే మా కస్టమర్స్, మా క్లయింట్స్కి మాత్రమే ఇస్తున్నాం. కానీ అక్షయ తృతీయ సందర్భంగా అందరికీ అనౌన్స్ చేద్దామనే ఉద్దేశంతో, పైగా ఇది తెలియక ఏం చేస్తున్నారంటే కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చిన కలరు, వాళ్ళ ఇష్టం వచ్చిన వైపు ఇట్లా పెట్టుకోండి అని ఒక ఇది లేకుండా, న్యూమరాలజీ గురించి అవగాహనే లేకుండా, న్యూమరాలజీకి సంబంధించిన అంశాల గురించి అవగాహనే లేకుండా నోటికి ఏది వస్తే అది చెప్తున్నారు. ఏ కలర్ పెట్టుకోండి, ఆ కలర్ పెట్టుకోండి అని. పొరపాటున అలా పెట్టుకుంటే పాజిటివ్ రిజల్ట్ రాకపోగా నెగిటివ్ రిజల్ట్స్ని అనుభవించాల్సి వచ్చింది. ఈ కలర్ పెట్టుకోండి అంటే ఊరికే చెప్పట్లా, అది దానిలో కూడా న్యూమరాలజీకి గ్రహాలకి సంబంధించిన లింకప్స్ ఉంటాయి. అది కూడా నేను మీకు వివరిస్తాను ఈరోజు. సో మీరు దాని గురించి తెలుసుకోండి. ముందు ముఖ్యంగా ఫస్ట్ ఏ నెంబర్ అంటే నెంబర్ 19 19 అనేది ఒక అద్భుతమైన సంఖ్య, సంఖ్యాశాస్త్రంలోనే అద్భుతమైన నంబర్. ఏ ఒక్కళ్ళు ఇది సరైన నంబర్ కాదని చెప్పగలిగే వాళ్ళు ఉండరు. ఎందుకంటే బెస్ట్ నెంబర్ అని చెప్పవచ్చు. 1 అధిపతి సూర్యుడు, 9 అధిపతి సర్వసైన్యాధ్యక్షుడు కుజు మహాదేవుడు. కుజుడు యుద్ధంలో సర్వసైన్యాధ్యక్షుడుగా నిలబడి ఉంటే అది ఎట్లాంటి యుద్ధమైనా కానీ
విజయాన్నే సాధిస్తారు. అంటే 1 + 9 10. 10ని మళ్ళీ సింగిల్ డిజిట్ చేసుకుంటే 1 + 0 1. అంటే మళ్ళీ సక్సెసే. సూర్యుడు అంటే సక్సెస్, హెల్త్ అన్నిట్లో కూడా ఏ విషయంలో అయినా సక్సెస్ ఇస్తాడు. సో అటువంటి ఒక నెంబర్ని మీరు ఏ స్టిక్కర్ ఎలా వేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో మీరు రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపు మేము శుభ సమయాలు కూడా ప్రతిరోజు శుభ సమయాలని ఒక వీడియో షార్ట్స్లో వస్తుంది, బాగుంది అనే పేరుతో. అంటే మా ఛానల్లో చూస్తే మీకు తెలుస్తుంది. డైలీ శుభ సమయాలయ్యి చాలా రోజుల నుంచి మేము పోస్ట్ చేస్తున్నాం. సో అది చూడండి. దాంట్లో రేపు ఎర్లీ మార్నింగే 5:59 అంటే 6 కల్లా మీకు వీడియో అప్లోడ్ అవుతుంది, షార్ట్. దాంట్లో టైమింగ్స్ చూసుకోండి. ఆ టైంలో ఏదో ఒక టైంలో మీరు ఆ స్టిక్కర్ని అతికించండి. తెలుస్తుందా? ఏముంది ఇక్కడ ఇప్పుడు అన్ని ఊర్లలో రేడియం స్టిక్కర్స్ ఉన్నాయి, పచ్చి పల్లెటూర్లే అయినా. ఎందుకంటే బండ్లకు అతికిస్తారు కదా రేడియం స్టిక్కర్స్. సో అన్ని ఊర్లలో ఉన్నాయి. కొంచెం పల్లెటూరు అయినా ఆటో వేసుకొని వెళ్తే ఒక 10 రూపాయలు పెట్టి ఆటో 10-20 పెట్టి ఆటో వేసుకొని వెళ్తే రేడియం స్టిక్కర్ స్టాప్లు ఉంటాయి. ఈజీగా మీరు కొనుక్కోవచ్చు, తెచ్చి సింపుల్గా అతికించుకోవచ్చు. అతికించి చూడండి రిజల్ట్ ఎలా ఉంది అనేది. తర్వాత మీరే నాకు చెప్పండి. మంచి రిజల్ట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ఎవరి వల్ల అయితే ఒక మంచి రిజల్ట్ పొందామో వాళ్ళకి తప్పనిసరిగా తెలియజేసి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అది గ్రాటిట్యూడ్ అంటాం. అంటే కృతజ్ఞతాభావం. మనకి ఎవరు మేలు చేశారో వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కనీస ధర్మం. విశ్వం ఇష్టపడే భావాల్లో ఇది ఒక అద్భుతమైన భావం. ధన్యవాదాలు తెలుపుకోవడం అనే పదం అనేది, థ్యాంక్ యూ అనే పదం విశ్వానికి ఇష్టమైన పదాల్లో ఒకటి. సో అందుకోసమనే ఇక వేళ మీరు అంటించిన తర్వాత మాకు మంచి జరిగింది అని మీరు భావిస్తే ఫోన్ చేసి, ఇదిగో మీ స్టిక్కర్ ఇలా పెట్టుకున్నామండి, తర్వాత మాకు ఇలా జరిగింది మంచి అని చెప్పి మీరు ఫోన్ చేసి చెప్పి మమ్మల్ని ఆనంద పెడితే మీ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. ఓకేనా? సరే, అసలు ఇప్పుడు మెయిన్ వద్దాం. ఏంటి 19 స్టిక్కరు అన్నిట్లో విజయమే ఇచ్చింది అని చెప్పుకున్నాం. సో మరి ఇల్లు అంటే 4 డైరెక్షన్లు ఉంటాయి. తూర్పు, పడమర. తూర్పు గృహం అంటారు. తూర్పు గృహం అంటే ఇల్లు గృహం తూర్పులో ఉండదు. మనం ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు మనకి తూర్పు ఉంటుంది. అది గృహ విధానం. మన ఇంట్లోంచి బయటికి తూర్పుకి వస్తూ ఉంటే దాన్ని తూర్పు గృహం అంటాం. ఇంట్లోంచి బయటికి పడమరకు వస్తూ ఉంటే దాన్ని పడమర గృహం అంటాం. ఇంట్లోంచి బయటికి ఉత్తరం వైపుకి వస్తూ ఉంటే మనం దాన్ని ఉత్తర గృహం అంటాం, ఉత్తర ద్వారం. ఇంట్లోంచి మనం బయటికి దక్షిణం వైపు కనుక వస్తూ ఉంటే దాన్ని దక్షిణ ద్వారం అంటాం. 4 వైపులా ద్వారాలు, గృహాలు ఉంటాయి. ఈ 4 ద్వారాలకి సరే ఏ స్టిక్కర్స్ అంటించుకోవాలి, ఏ కలర్ వాడాలి అనేది నేను మీకు తెలియజేస్తాను. దయచేసి అన్నిటికీ రెడ్ స్టిక్కర్సే పెట్టకండి, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కొన్ని వైపులకి రెడ్ నెగిటివ్ అవుతుంది. సో బేస్ అయితే అన్నిటికీ ఎల్లో, శుభ సూచకం, గురుబలం. అందరికీ గురువు యొక్క ఆశీర్వాదం ఉండాలి కాబట్టి గురుబలం. బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్, అదైతే ఫిక్స్. లేకపోతే పైన 90 నెంబర్ దేంతో వేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే 90 నెంబర్ దేంతో వేసుకోవాలి? ఒకవేళ మీ గృహం తూర్పుకుంటే, అంటే తూర్పు గృహం అయితే, ఏది తూర్పు ద్వార గృహం అంటే మీకు, అంటే రోడ్డు మీకు తూర్పులో ఉంటుంది. అదైతే మీరు ఎల్లో కలర్ మీద గ్రీన్ కలర్ స్టిక్కర్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ లెటర్స్ 19 అనేది గ్రీన్ కలర్లో ఉండాలి. ఆ లెటర్ వేసుకోవాలి. సరే, ఎందుకు అది కూడా చెప్తా. తూర్పుకి మనం పెట్టుకోవాల్సిన రంగు ఎప్పుడైనా ఏది అంటే అది పచ్చ.
సో ఎల్లో కలర్ మీద పచ్చ రంగు మాత్రమే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి అంటే ఎల్లో కలర్ మీద రెడ్ కానీ గ్రీన్ కానీ వాడతాం. ఈ రెండిట్లో ఏ వైపు అయితే ఏది వేసుకోవాలనేది మనం చెప్తాం. తూర్పుకి అయితే ఎల్లో కలర్, బ్యాక్గ్రౌండ్కి అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఫిక్స్. అది 19 నెంబరు గ్రీన్తో వేయించుకోండి స్టిక్కరు. నెక్స్ట్ తర్వాత వచ్చేసేసి తూర్పు తర్వాత పడమర. సరే, పడమర అంటే శనీశ్వరుడు అధిపతి. శనీశ్వరుడు అధిపతే కానీ బ్లాక్తో వేయించుకోలేం కదా. బ్లాక్తో వేయించుకోలేదు కాబట్టి శుభసూచకమైనటువంటి గ్రీన్, ఎల్లో, రెడ్ కాంబినేషన్స్ వాడతాం మనం. బ్యాక్గ్రౌండ్ ఎల్లో వాడాం, ఎల్లో మీద ఎల్లో కనపడదు. సో పైగా అత్యంత శనీశ్వరుడికి అత్యంత మిత్రగ్రహం ఏంది అని అంటే బుధుడు. శనీశ్వరునికి అత్యంత మిత్రగ్రహం బుధుడు. వీళ్ళిద్దరు మంచి జిగిరి దోస్తులు అంటారుగా, మేము బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులం అది. సో అందుకోసమనే పడమర వైపు మీరు ఏం పెట్టాలా, గ్రీన్ పెట్టాలి. ఏం పెట్టాలి, గ్రీన్ పెట్టాలి. గ్రీన్ పెట్టి ఏది నెంబర్, బ్యాక్గ్రౌండ్ ఎల్లోనే, నెంబర్ మాత్రం గ్రీన్. తర్వాత ఉత్తర దిశ. ఉత్తర దిశ వచ్చేసేసి ఉత్తరానికి అధిపతి, ఉత్తరం అంటే వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లో, మనీ ఫ్లో. ఉత్తరం నెంబర్ 6 లక్ష్మీదేవి అన్నాం. సరే, అమ్మవారికి వాటర్ నుంచి ఏమవుతుంది, ప్రకృతి సంపదలు వృద్ధి చెందుతాయి. ఇప్పుడు వర్షం పడితే వాటర్ నుంచి ఏమవుద్ది, ప్రకృతిలో ఏం పెరిగిద్ది, గ్రీనిష్ పెరిగిద్ది. అందుకోసమనే ఇటువైపు కూడా గ్రీనే వేయాలి. 5, 6 ఫ్రెండ్లీ నెంబర్స్. సో ఇటువైపు కూడా గ్రీన్ కలర్ మాత్రమే వేయాలి. అంటే తూర్పు, పడమర, ఉత్తరం ఈ 3 వైపులా కూడా ఓన్లీ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ మీద గ్రీన్ కలర్ నంబర్స్తో స్టిక్కర్ వేయాలి. చేపించుకోవాలా, అది తెచ్చి జస్ట్ అంటించుకోవాలి. సరే, దక్షిణానికి అంటే ఆగ్నేయం, దక్షిణం మొత్తం ఎక్కువగా కూడా హాఫ్ దక్షిణం వచ్చే వరకు రెడ్డిష్ కలర్స్, ఆగ్నేయానికి సంబంధించిన కలర్స్. అటువైపు ఎల్లో ఇష్యూ వాడతారు. ఏదైనా వచ్చేసేసి రెడ్డిష్, ఆరెంజ్, రెడ్, ఎల్లో. సో అందుకోసం అని చెప్పేసేసి ఇప్పుడు ఎల్లో మీద ఆరెంజ్ అయ్యి డామినేషన్గా కనపడవు, అట్రాక్టివ్గా కూడా ఉండవు. పైగా ఎక్కువ శాతం ద్వారం పెడితే ఎటు పెడతారంటే ఇటు పెడతారు. కాబట్టి దక్షిణ ద్వారం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఎల్లో మీద, వీళ్ళు మాత్రమే ఎల్లో మీద రెడ్ కలర్ స్టిక్కర్స్ యూజ్ చేయాలా. ఎల్లో మీద రెడ్ కలర్ స్టిక్కర్స్ కేవలం దక్షిణ ద్వార గృహాలు మాత్రమే యూజ్ చేయాలి. అంటే నువ్వు నీ ఇంటికి రోడ్డు దక్షిణంలో ఉంటుంది, వాళ్ళు తప్ప ఎవరు ఎల్లో మీద రెడ్ కలర్ 19 వాడకూడదు. వాడితే వేరే గ్రీన్ వాడినా, వేరే కలర్స్ వాడితే నెగిటివ్ ఫలితాలు పొందుతారు. రావాల్సిన మంచి కాగా ఇంకొంచెం చెడుని మనం అక్కడ కూర్చోబెట్టినాం. తెలిసి తెలియకుండా, న్యూమరాలజీ గురించి ఒక అవగాహన లేకుండా ఏదేదో చెప్పేస్తే ఊరికే నమ్మి పెట్టకండి. కొంత లాజికల్గా ఆలోచించి అవునా కాదా అనేది చూసుకొని పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చేస్తుంటే మీకు ఏదైనా చెడు జరిగితే వెంటనే దాన్ని తీసేయండి, మూర్ఖంగా అలాగే ఉంచబాకండి. అది నేను చెప్పే సూచన. ఇప్పుడు ఎవరు చెప్పేయి చేయొద్దని నేను చెప్పను. అప్పుడు నువ్వు చెప్పేది మాత్రం మేమెందుకు చేయాలంట, అది కాదు. కరెక్ట్గా మీరు చూస్తుంటేనే, మీకు కొన్ని రోజులు చూస్తుంటే వీడియోస్ ఎవరు ఎలా చెప్తున్నారు అనేది మీకు ఒక అవగాహన వచ్చింది. ఫస్ట్ కొన్ని వీడియోస్ ఫాలో అవ్వండి. ఫాలో అయితే అందులో ఎంత కరెక్ట్గా ఉంది, వీళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మీకు ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది. సో దాని నుంచి అయితే నేను ఇప్పుడు మా డోర్కి ఏ స్టిక్కర్ పెట్టాము అనేది చూపిస్తాను. మాది దక్షిణ ద్వార గృహం. సో మా డోర్కి పెట్టిన స్టిక్కర్ చూపిస్తాను మీకు. అలాంటి స్టిక్కరే
మాదేమో రెడ్ నెంబర్స్ ఉంటాయి 19 అని. దక్షిణ ద్వారం వాళ్ళు అదే పెట్టుకోవచ్చు సేమ్. కానీ తూర్పు, పడమర, ఉత్తరం మిగిలిన 3 దిశల వాళ్ళు, దక్షిణం తప్ప మిగిలిన 3 దిశల వాళ్ళు ఎల్లో మీద ఓన్లీ గ్రీన్ కలర్ స్టిక్కర్స్ మాత్రమే పెట్టుకోవాలి. రేడియం స్టిక్కర్స్ పెట్టుకోండి. రేడియం స్టిక్కర్స్ మాకు లేవు తెలియదు అంటారా? ఏం చేస్తారంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి. చార్టులు అవి ఉంటాయి కదా, ఏ పచ్చి పల్లెటూర్లలోనే అమ్ముతారు ఎల్లో కలర్ పేపర్. అది కూడా దొరకలేదా? వైట్ పేపర్కే పసుపు రాయండి నీట్గా. ఎండబెడితే అది ఇది అవుద్ది. ఎల్లో పేపర్స్ అన్ని పచ్చి పల్లెటూర్లలో కూడా దొరుకుతున్నాయండి చార్టులు. ఎల్లో కలర్ చార్ట్ తీసుకోండి. దాన్ని ఏదన్నా మీ ఇంట్లో బౌల్స్ అవి ఉంటాయి కదా, సర్కిల్గా మడత పెట్టి సర్కిల్ కట్ చేయొద్దు. కరెక్ట్గా సర్కిల్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మధ్యలో మార్కర్ పెన్తో వేస్తే బాగుంటుంది. మామూలు స్కెచ్ పెన్తో కనుక వేస్తే కొంచెం మందంగా నీట్గా రుద్దండి. రుద్ది దాన్ని ఏం చేస్తారు, గమ్ పెట్టి అతికిచ్చేదానికంటే కూడా దాన్ని పెట్టి పైన వైట్ సెల్ఫ్ టేప్ ఉంటుంది కదా, వైట్ టేప్ అంటిస్తూ ఉంటారు. అది మా చార్ట్లు అవి అంటించడానికి వాటికి వాడుతూ ఉంటారు. ట్రాన్స్పరెంట్ టేప్, దాన్ని అంటించండి. అప్పుడు అది పాడవకుండా ఉంటుంది, కొద్దిగా షైనింగ్ ఉంటుంది, బాగుంటుంది. స్టిక్కర్స్ కాదు మాకు అనుకున్న వాళ్ళు ఇది చేసుకోవచ్చు. ఇది చేసుకున్నా మంచిదే. మీ చేతులతో మీరు చేసుకుంటారు. దైవ ప్రార్థన చేసుకొని చక్కగా పూజ గదిలో కొద్దిసేపు ఉంచి పెట్టేసుకోండి. మీకు దాని మీద కుంకుమ అవన్నీ రెడ్డిష్ అవన్నీ వేయకండి. ఊరికే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని అది మీరు అతికించండి. ఓకేనా? సరే, ఇప్పుడు నేను చివర్లో మీకు మా ఇంటికి అతికిచ్చిన స్టిక్కర్ గురించి ఇంటి బయటికి వెళ్ళి చూపిస్తాను. తర్వాత మాట్లాడదాం. దక్షిణ ద్వారం అయితే మా ఇల్లు దక్షిణ ద్వారం అంటే రోడ్డు, ఇంట్లోంచి బయటికి రాగానే రోడ్డు దక్షిణంలో ఉంటుంది. అందుకోసమని దక్షిణానికి ఆగ్నేయానికి వేసే ఇటువంటి కలర్, అగ్నికి సంబంధించినటువంటి రెడ్ కలర్ని యూజ్ చేస్తాం. ఇది కనుక దక్షిణ ద్వారం వాళ్ళు ఈ స్టిక్కర్ అంటించుకుంటే అంత అనుకూలంగా ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఉత్తర ద్వారం వాళ్ళు సేమ్ స్టిక్కరు ఇలాగే ఉంటుంది. అదే తూర్పుకైతే సేమ్ అంతే, సర్కిలు, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండు, మళ్ళీ గ్రీన్ కలర్ 19. ఉత్తరానికైనా సేమ్, పడమరకైనా సేమ్ నెంబరు. మీ ఇంట్లోకి మీరు వచ్చేటప్పుడు ఉండేటువంటి డోర్కి ఎక్కడ సెంటర్లో అంటించుకోండి. సెంటర్ అంటే కరెక్ట్గా సెంటర్ కొలతలు వేసుకొని కాదు, మామూలుగా సెంటర్లో కొంచెం కొద్ది పైకున్నా పర్వాలేదు, కానీ మరీ పైన అట్లా కాకుండా సెంటర్లో అతికించుకోండి డోర్కి. అది సో ఇది మేము మీకు ఇస్తున్నటువంటి అక్షయ తృతీయ కానుక మా రాయల్ భారత్ న్యూమరాలజీ తరపు నుంచి. సహజంగా మా క్లయింట్స్కే చెప్తాం ఇలాంటి విషయాలు. ఇందాక కూడా చెప్పాను ఈ ముక్క. సరే, దీన్ని అందరూ చక్కగా ఉపయోగించు.